అందరికీ నమస్కారం అండి. మేము రెగ్యులర్గా చేసుకునే కిచిడి ఈరోజు చూపిస్తున్నాను. బియ్యం కొంచెం 75% బియ్యం, మిగతాదంతా పెసరపప్పు వేసి పెసరపప్పు బాగా కడిగేసి దాంట్లో ఇది బీన్స్ బరబాటి రెండు కట్ చేసి అందులో ముందరే పెట్టాము. ఇప్పుడు నెక్స్ట్ చుక్కకూర తీసాం, కానీ ఆల్రెడీ మెంతికూర ఒలిచి ఉన్నది, అందుకనేసి నిన్నే ఒలిచాము. అదే కొంచెం కడిగేసి వేసాం. బియ్యంను పప్పు కడిగేసాం ముందర, కడిగేసి ఆ తర్వాత ఆకుకూర కడిగేసి అది కుక్కర్లో ఇది ఒక గ్లాసు కంటే కొంచెం ఎక్కువైంది పెసరపప్పు బియ్యం గనక 2.5 నీళ్ళు వేసాము. దాంట్లో ఈ బరబాటి బీన్స్ వేసాము. ఆ తర్వాత మెంతికూర కడిగేసి వేసాము. తర్వాత నెక్స్ట్ గుమ్మడికాయ ముక్క ఇంట్లో ఉన్నది, గుమ్మడికాయ ముక్క తీసి కడిగేసి వేసాం. ఇది క్యాబేజీ బుట్ట, క్యాబేజీ కూడా కొంచెం వేసాం. గుమ్మడికాయ మధ్యలో గింజలు అవి తీసి ఒక హాఫ్ కడిగేసి బాగా పెద్ద ముక్కలు 4-5 కట్ చేసి అలాగా వేసి దాంట్లో చిన్న అల్లం ముక్క వేసాము కట్ చేసి. బాగా ఉప్పు వేయలేదు, ఎందుకంటే దీంట్లో రసం కలుపుకొని కొంత రసం అన్నం కొంత పెరుగన్నం ఇందులోనే పెరుగు వేసుకొని తినేస్తాము. కొంచెం పళ్ళు నొప్పులు ఉన్నాయి కనుక దీని కొంచెం స్మాష్ చేసాం. రైస్ అలా కంచంలో పెట్టుకొని బాగా నొక్కిస్తాం అన్నమాట. పప్పు గుత్తితోటి స్మాషర్ ఉంది స్టీల్ది, దాంతో నొక్కేసి తర్వాత దాంట్లోనే రసం వేసుకొని మధ్యన పళ్ళు నొప్పులు వచ్చేసాయి, అందుకనే అలాగా మెత్తగా నొక్కేసి అందులో రసం వేసుకొని తినేసాం. థ్యాంక్ యూ.